మై డియర్ ఫ్రెండ్స్ బాగున్నారా? ఐ హోప్ బాగున్నారు. అందుకే నా వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. నేను ఇవాళ మన వంట వచ్చి టమాటా రైస్. టమాటా రైస్ అండి. ఇగోండి స్క్రీన్ మీద కనబడుతున్న సామాగ్రిలు మనకి ఈ వంటకి కావాలి. ఈ టమాటా రైస్ క్యాజువల్గా మన అందరూ నేను పల్లీలు వాడుతున్నాను, మీరు జీడిపప్పు కూడా వాడచ్చు. మా పాపకు పల్లీలు అంటే ఇష్టం, జీడిపప్పు నచ్చదు. అందుకు బెల్లం ఆప్షనల్. బెల్లం మీకు నచ్చితే వాడుకోండి, లేకపోతే మానేయండి. ఇది ఆప్షనల్, కానీ బెల్లం వేస్తే టేస్ట్ మారుతుంది. నేను టమాటా బాత్ జనరల్గా మీరు అందరూ కూడా చేసుకుంటారు, బట్ నేను కొంచెం నార్త్ ఇండియన్ టచ్అప్లో ఇలా కస్తూరి మెంతితో చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి కస్తూరి మెంతి వేసి టమాటా బాత్ చేయండి, మీరు కూడా టేస్టీగా ఉంది అంటారు టమాటా బాత్. అది ఇగో నూనె మరిగింది, కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకున్నానండి. నూనె బాగా కాగాక నేను దాంట్లోని జీరా వేసుకుంటాను. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ పంజాబీస్ అండి. వాళ్ళు ఇలా టమాటా బాత్ చేసారు. నేను చెప్పాను కదా, పల్లీల బదులు వాళ్ళు జీడిపప్పు వాడరు, కిష్మిష్ వాడరు. నేను ఆ రెండు అవాయిడ్ చేశాను. మీరు కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక ఇలా వేసి కొంచెం వేయించుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాలండి. చక్కగా ఓపిక్గా వేయించుకోండి. ఇగోండి టమాటా వేసి దాంట్లో నేను కారం తగినంత వేస్తాను. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను, మీకు నచ్చినంత కారం మీరు వేసుకోండి. ఉప్పు టేస్ట్ చూసి వేసుకోండి, ఎక్కువ తక్కువ అవ్వకుండా. పర్ఫెక్ట్గా ఇంత వేసుకొని అనలేను. 2 గ్లాసెస్ రైస్కి నేను ఇంత ఉప్పు వాడుతున్నానండి, స్మాల్ గ్లాసెస్. ఇగోండి బెల్లం ముందు కూడా చెప్పాను నేను, ఆప్షనల్ అని. ఈ టమాటా బాత్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కస్తూరి మెంతి వేసి ఒక్కసారి టమాటా బాత్ చెయ్యండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ నేను ఆ పాట పాడాలండోయ్. ఆహా ఏమి రుచి అంతా మై మరిచి తింటారండి. ఇగోండి ఇలాగా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్న తర్వాత కొంచెం తగినంత వాటర్ వేసుకో. వాటర్ నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వేసుకొని లాస్ట్లో ½ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేస్తానండి. ఇగోండి ఇలా బాగా మరుగు వచ్చినప్పుడు కడిగిన బియ్యం నేను కడిగేసి ఒక 15 మినిట్స్ సైడ్ పెట్టుకుని బియ్యం వేసుకున్నాను. కావాలంటే మీరు బాస్మతి రైస్ వాడండి, నేనైతే రెగ్యులర్ రైసే వాడాను. ఇగోండి ఇలాగా సిమ్లో చక్కగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇలా ఉడుకుతున్నాడు, మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా వచ్చేసరికి మూత పెట్టండి. ఇగోండి ఇది కొంచెం మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఈ టమాటా బాత్ తిని నాకు కామెంట్ చేయండి ఎలాగుందో టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంతదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్ యూ సో మచ్ అండి.